హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 6వ భాగాన్ని వినేద్దాం. సావిత్రమ్మ గారు ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రసాదం ఇచ్చారు. ఏంటి ఈరోజు ఇంత ఉదయాన్నే గుడికి వెళ్ళావు అన్నారు ఆయన ప్రసాదం కళ్ళకు అద్దుకుంటూ. ఈరోజు మన పిల్లల పెళ్లి రోజు అండి, అందుకే గుడికి వెళ్ళి వాళ్ళ పేరు మీద అర్చన చేయించాను అన్నారు సావిత్రమ్మ గారు. ఆయన వెంటనే ఆ ప్రసాదాన్ని విసిరి కొట్టి, సావిత్రి నీకు చాలాసార్లు చెప్పాను, పిల్లలు కాదు నాకున్నది ఒకే ఒక కొడుకు. నన్ను కాదని పెళ్లి చేసుకున్నప్పుడే అది చచ్చిపోయింది. ఈ రోజు దాని పెళ్లి రోజు కాదు, చచ్చిన రోజు. ఇక నా కొడుక్కి జరిగింది పెళ్ళే కాదు, ఇంకెప్పుడు పెళ్లి రోజులు పుట్టినరోజులని నా ముందుకు రావద్దు అన్నారు కోపంగా. ఆయన మాటలు విని సావిత్రమ్మ గారు కళ్ళ నిండా నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏంటత్తమ్మా ఆ కన్నీళ్లు, మామయ్య గారు ఏమైనా అన్నారా అంది కావ్య. ఆవిడ జరిగిందంతా కావ్యకు చెప్పి బాధపడ్డారు. కావ్య బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వెంటనే పల్లవికి ఫోన్ చేసి రిషితో కలిసి నంద్యాల రమ్మని చెప్పింది. కావ్య, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మేము అక్కడికి రావడం ఏంటి? నాన్న అన్నయ్యల గురించి నీకు తెలుసు కదా అంది పల్లవి. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను పల్లవి. ఇప్పుడు మన ముందు మరొక ఆప్షన్ లేదు. అత్తని అక్కడికి తీసుకురావడం కంటే నువ్వు ఇక్కడికి రావడమే మంచిది. ఎన్నాళ్ళని వాళ్ళకు భయపడి దాక్కుంటావు? ఒకసారి ధైర్యం చేసి వచ్చి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. ఇది నీ పుట్టిల్లు, నీకు ఇక్కడికి వచ్చే హక్కు ఉంది, అది మర్చిపోకు. ముందు కోపడినా తర్వాత వాళ్ళే మారుతారు అంది కావ్య. సరే కావ్య, రిషి వచ్చాక మాట్లాడి నీకు కాల్ చేస్తాను అంది పల్లవి. ఏంటి పల్లవి, ఏమైంది అలా ఉన్నావు? హెల్త్ బాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు రిషి. కంగారుగా డల్లుగా కూర్చున్న పల్లవి పక్కన కూర్చుని, నేను బాగానే ఉన్నాను రిషి అని కావ్య ఫోన్ చేసిన విషయం చెప్పింది. కావ్య చెప్పింది బాగానే ఉంది, మరి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు రిషి. ఏ ఆడపిల్లకి మాత్రం పుట్టింటికి వెళ్ళాలని ఉండదు చెప్పు. కానీ అక్కడికి వెళ్ళాక నాన్న అన్నయ్య కోపంతో నన్ను ఏమైనా అన్నా నేను తట్టుకోగలను, కానీ నిన్నేమైనా అంటే తట్టుకోలేను అంది పల్లవి. పల్లవి, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? ఒకవేళ వాళ్ళు నన్ను ఏమైనా అన్నా అది నీ మీద ప్రేమతో కానీ నా మీద కోపంతో కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళ కోపం కూడా న్యాయమే కదా. 20 ఏళ్ళు పెంచిన కూతుర్ని ఎవరో వచ్చి ఆయనకి దూరం చేస్తే ఏ తండ్రికైనా కోపం వస్తుంది. తన చెల్లిని చెప్పాబెట్టకుండా పెళ్లి చేసుకుంటే మీ అన్న ప్లేస్లో నేనున్నా అలానే రియాక్ట్ అవుతాను. నీకు వెళ్ళాలి అని ఉంటే వెళ్దాం, వాళ్ళు ఏమైనా అన్నా నేను పట్టించుకోను, సరేనా అన్నాడు రిషి. పల్లవి రిషి భుజంపై తలాంచి, నీలా అర్థం చేసుకునేవాడు నా లైఫ్లోకి వచ్చినందుకు నిజంగానే నేను చాలా లక్కీ. మనం రేపే మా ఊరు వెళ్దాం రిషి అంది పల్లవి. గుడ్, ఇప్పుడే టికెట్స్ బుక్ చేస్తా. ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఆఫీస్లో ఎక్కువ రోజు లీవ్ దొరకదు. నిన్ను దింపి నేను వెంటనే వచ్చేస్తా, తర్వాత వీకెండ్స్లో వస్తూ ఉంటాలే అన్నాడు రిషి. ఓకే రిషి అని అతని బుక్కపై కిస్ చేసి వాళ్ళు వస్తున్న విషయం కావ్యకు ఫోన్ చేసి చెప్పింది పల్లవి. మీ ఆడవాళ్ళు అస్సలు అర్థం కారే, అంతలోనే బాధ అంతలోనే సంతోషం అనుకున్నాడు రిషి. రే బావా, ఈరోజు మీ పెళ్లి రోజట కదా, పార్టీ ఏది అన్నాడు లక్ష్మణ్. నాకే గుర్తులేదు, నీకెలా తెలుసు అన్నాడు కృష్ణ. ఉదయం మా అమ్మ గుడిలో మీ పేరు మీద పూజలు చేయించారట, మా అమ్మ చెప్పింది అన్నాడు లక్ష్మణ్. అవునా, ఆ అమ్మకు వేరే పనే ఉండదు, అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. అయినా అంత పార్టీలు జరుపుకోవాల్సిన రోజు కాదులే, పద వెళ్దాం, ఇంటికి వెళ్దాం అన్నాడు కృష్ణ. అదేంట్రా అలా అంటావు? ఎలా జరిగినా మీకు జరిగింది పెళ్ళే కదా, అయినా ఎన్ని రోజులు ఇలా పంతంతో ఉంటావు? ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి నువ్వేం సాధించావు అన్నాడు లక్ష్మణ్. దాన్ని సాధించడానికే ఇక్కడ ఉంచాను. ఆ రోజు అది అడ్డుపడకుండా ఉండి ఉంటే నా చెల్లి నాతో తీసుకొచ్చేవాడిని. దానివల్లే ఇదంతా. దాని మీద నా కోపం అప్పుడే పోదురా. నా గురించి నీకు తెలుసు కదా, ఇంకెప్పుడు దాని గురించి నా దగ్గర మాట్లాడుకో అన్నాడు కృష్ణ. నీ గురించి తెలుసు కూడా నిన్ను కదిపాను చూడు, నన్ను నేను అనుకోవాలి. నిన్ను మార్చడం నా వల్ల కాదురా బాబు అనుకున్నాడు లక్ష్మణ్. మరుసటి రోజు కావ్య పల్లవి రూమ్ని మంగమ్మతో సర్దించింది. రాత్రికి వంటలు స్పెషల్గా చేయమని చెప్పింది. పల్లవికి దిష్టి తీయడానికి గుమ్మడికాయ కూడా తెప్పించింది. హారతి పల్లెం కూడా రెడీ చేసింది. కావ్య హడావిడి చేసిన సావిత్రమ్మ గారు, ఏంటమ్మా ఇంత హడావిడి చేస్తున్నావు అన్నారు. కొంచెం వెయిట్ చేయండి అత్తమ్మ, మీకు సర్ప్రైజ్ ఉంది అంది కావ్య. ఏంటమ్మా సర్ప్రైజ్ అన్నారు సావిత్రమ్మ గారు. చెప్తా అత్తమ్మ, తినబోతూ రుచెందుకు అని గుమ్మం దగ్గర ఉన్న పల్లవి వాళ్ళని చూపించి, అదిగో మీరు అడిగిన సర్ప్రైజ్ అంది కావ్య. కూతుర్ని చూసిన ఆవిడ సంతోషించిన, ముందు ముందు జరగబోయే రణరంగాన్ని తలుచుకొని భయపడ్డారు సావిత్రమ్మ గారు. ఏంటత్తమ్మా చూస్తూ నిలబడ్డారు? ఇన్ని రోజులు ఎప్పుడూ పల్లవిని తలుచుకుంటూ ఉండేవారు కదా. పల్లవి ఏం చేస్తుందో, సరిగ్గా తింటుందో లేదో, టాబ్లెట్లు వేసుకుంటుందో లేదో అని. ఇప్పుడు తను మీ కళ్ళ ముందు ఉంటే ఏం మాట్లాడరేంటి? పదండి వెళ్దాం అని ఆవిడ చేయి పట్టుకుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది కావ్య. ఎలా ఉన్నావమ్మా అంది పల్లవి. ఆ మాట నేను నిన్ను అడగాలి తల్లి. కావ్య హారతికి రెడీ చేయమ్మా అన్నారు సావిత్రమ్మ గారు. అంతా రెడీ అత్తమ్మ అని మంగమ్మని పిలిచింది కావ్య. వాళ్ళ మాటలు విని గదిలో నుండి బయటకు వచ్చిన ప్రతాప్ రెడ్డి గారు గుమ్మంలో ఉన్న పల్లవిని చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకు కూతురంటే అమితమైన ప్రేమ ఉంది, కానీ తనకిష్టం లేని పెళ్లి చేసుకుందని ఇన్ని రోజులు దూరంగా ఉంచారు. సావిత్రి, అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎవరు రమ్మన్నారు తనని?
ఇంకొక నిమిషం వాళ్ళు ఇక్కడే ఉంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ముందు దాన్ని నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోమను అన్నారు. ఎందుకు వెళ్ళాలి మావయ్య గారు? వాళ్ళని నేనే రమ్మన్నాను. నా ఆడపడుచు పుట్టింటికి వచ్చింది. దీనిలో తప్పే ఉంది కావ్య. నాకే తప్పొప్పులు నేర్పిస్తావా? నీకు ఏ అధికారం ఉందని తనని రమ్మన్నావు అన్నాడు ప్రతాప్ రెడ్డి. నేను ఈ ఇంటి కోడల్ని. ఆ మాత్రం అధికారం చాలు కదా మావయ్య గారు నా ఆడపడుచుని ఇంటికి ఆహ్వానించడానికి. అయినా ఇంకా ఎన్ని రోజులు తనని దూరంగా ఉంచుతాను? మనమందరం ఉండి కూడా తన అనాథలో ఎందుకు ఉండాలి? తనకు పుట్టబోయే బిడ్డకి ఇప్పుడు మన అవసరం చాలా ఉంది. అందుకే మీకు ఇష్టం ఉండదని తెలిసిన పల్లవిని పిలిచాను. ఊరందరికీ మంచి చెప్పే పెద్ద మనిషి మీరు. మీ కన్న కూతురి విషయంలో ఇలా చేయడం న్యాయం కాదు అంది పల్లవి. కావ్య మాటలకు సమాధానం చెప్పలేక ప్రతాప్ రెడ్డి గారు కోపంగా లోనికి వెళ్ళిపోయారు. కావ్య, నేను చెప్పాను కదే నాన్న ఇలానే అంటారని అంది పల్లవి. మావయ్య గారు మౌనంగా వెళ్ళిపోయారంటే నువ్వు లోనికి రావడానికి ఒప్పుకున్నట్లే అని పల్లవికి వాళ్ళకి హారతిచ్చి లోనికి తీసుకెళ్ళింది. అప్పుడే బయట నుంచి వచ్చిన కృష్ణ పల్లవిని రిషిని చూసి కోపంతో రగిలిపోయాడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా అంది పల్లవి. కృష్ణప్రసాద్ ఆమెని పట్టించుకోకుండా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి నాన్న అది? ఇక్కడికి ఎందుకు వచ్చింది? వాళ్ళని లోనికి ఎందుకు రానిచ్చారు అన్నాడు. ఆ విషయం నన్ను కాదురా, వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. ఆవిడిగారే పల్లవిని ఇక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్పారు. నీకు తెలుసు వాళ్ళు ఇక్కడికి రావడం నాకు ఇష్టం ఉండదని. అయినా ఇలా చేయడానికి దానికి ఎంత ధైర్యం అనుకున్నాడు కృష్ణ మనసులో. అతనికి కావ్య మీద ఇంకా కోపం పెరిగింది. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని మెడబెట్టి బయటికి గెంటేస్తా అన్నాడు తండ్రితో. వద్దు కృష్ణ, కడుపుతో ఉన్న ఆడపిల్లని ఇంట్లో నుండి పంపించారన్న అపవాదం మనకు వద్దు. నువ్వు కొన్ని రోజులు ఏమీ పట్టించుకోనట్లే ఉండు. ముందు నీ పిల్లాన్ని అదుపులో పెట్టుకో. అయినా ఆ అమ్మాయిని ఇంకా ఇక్కడ ఎందుకు ఉండనిచ్చావు? తనని ఈ ఇంట్లో నుండి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది అన్నారు. కావ్య ధైర్యంగా ఉంది, కానీ సావిత్రమ్మ గారు మాత్రం కృష్ణప్రసాద్ ఏమంటాడని లోపల వణికిపోతూ ఉన్నారు. ఆవిడ పరిస్థితి గమనించిన కావ్య, అత్తమ్మ మీరు ధైర్యంగా ఉండండి, అంతా నేను చూసుకుంటాను. మీరు ఇలా భయపడతారనే మీకు ముందే చెప్పలేదు. ఎన్నాలని వీళ్ళకి భయపడతారు? మీరు పల్లవిని చూసుకోండి చాలు. ముందు వాళ్ళని వాళ్ళ గదికి తీసుకెళ్ళండి. నేను వంట అయిందో లేదో చూసొస్తాను అంది. సావిత్రమ్మ గారు పల్లవిని రిషిని లోనికి తీసుకెళ్లారు. పల్లవి, అల్లుడు గారిని వాళ్ళు కోపంలో ఏమైనా అంటే కొంచెం పెద్ద మనసుతో మన్నించమని చెప్పు అన్నారు. అమ్మా, వాళ్ళను ఆయన మనకంటే ఎక్కువ అర్థం చేసుకున్నారు. నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు అంది పల్లవి. సరే, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను మళ్ళీ వస్తాను అని సావిత్రమ్మ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అత్తమ్మ, పల్లవికి నచ్చిన వంటలన్నీ చేయించాను, ఒకసారి చూడండి. ఇంకా ఏమైనా కావాలంటే చేయిస్తా అంది కావ్య. వంట సంగతి పక్కన పెట్టు, వాడు ఇంకా ఆయన గదిలో నుండి రాలేదు. వస్తే ఏం గొడవ చేస్తాడో అని భయంగా ఉంది అన్నారు సావిత్రమ్మ గారు. అంత భయమే ఉంటే వాళ్ళు ఇక్కడికి రావడానికి ఒప్పుకునేదానివే కాదమ్మా. నీకు నాకంటే నా మాట కంటే మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన నీ కూతురు ఎక్కువైపోయింది. దారిని పోయేది ఇది ఎక్కువైంది అన్నాడు కృష్ణప్రసాద్ కోపంగా. అది కాదు నాన్న, నాకు మీ అందరూ ఒకటే. ఒక రకంగా చెప్పాలంటే అందరికంటే నువ్వే ఎక్కువ. నన్ను మొదటిసారి అమ్మ అని పిలిచిన నువ్వు నాకు ఎప్పుడు ప్రత్యేకమే. కానీ చెల్లికి ఇప్పుడు నెలలిండాయి. తొలి కాన్పు పుట్టింటి వాళ్ళు పోయడం అనవాయితీరా. దాని ప్రేమ గురించి చెప్తే మనం కాదంటామేమో అన్న భయంతో అలా చేసింది. అప్పుడు కాదనుకున్నా, ఇప్పుడు మనం కావాలనుకునే కదరా వచ్చింది. జరిగిందంతా మర్చిపోయి తనతో మామూలుగా ఉండు. మీ బావగారు కూడా చాలా మంచివారు. నీ మాటలతో ఆయన్ని బాధ పెట్టుకు అన్నారు సావిత్రమ్మ గారు. నువ్వు ఎన్నైనా చెప్పు, అది నా చెల్లి కాదు, వాడు నా బావ కాదు. నాన్న చెప్పారు కాబట్టి అది ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను, అంతేకాని దాన్ని క్షమించినట్లు కాదు. బిడ్డను కన్నాక అది ఇక ఈ ఇంటికి దరిదాపుల్లో కూడా రావడానికి వీల్లేదు. మళ్ళీ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే నాలో రాక్షసుని చూస్తారు అని కావ్యాన్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి గదిలో నుండి బయటకు వచ్చిన రిషి తన ఎదురుగా వస్తున్న కృష్ణను చూసి, హాయ్ బావా, ఎలా ఉన్నారు? ఇంతకుముందు మాట్లాడదామని అనుకున్నాను, మీరు కోపంగా వెళ్ళిపోయారు. మీ చెల్లికి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? ఎప్పుడూ మీ గురించే చెప్తుంది. మీ చిన్నప్పటి సంగతులు వింటే అన్నా చెల్లెలంటే మీలా ఉండాలనిపించింది. అంత ప్రేమ మీ చెల్లికి మీరంటే. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. అంత ప్రేమే ఉంటే నాకు ఇష్టం లేని పని ఎప్పుడూ చేయదు. ఇప్పుడు తనకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. అతిథిలా వచ్చారు, అతిథిలా వెళ్ళండి. తెగిపోయిన బంధాలను తిరిగి అతికించడానికి ప్రయత్నించకండి అని తన గదికి వెళ్ళిపోయాడు కృష్ణ. పల్లవి చెప్తే ఏమో అనుకున్నాను, బావకి కోపం ఎక్కువే అనుకున్నాడు రిషి మనసులో. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న పల్లవి రిషి దగ్గరకు వచ్చి, చెప్పాను కదా రిషి, అన్నయ్య ఇలానే రియాక్ట్ అవుతాడని. నువ్వు తన మాటలు పట్టించుకోకు అంది. ఏం కాదు, నువ్వు లైట్ తీసుకో. కొన్ని రోజుల్లో మీ అన్నయ్య మీసాలు మెలేసే మేనల్లుడు వస్తాడు కదా, అప్పుడు వాడే తగ్గిస్తాడు వాళ్ళ మావయ్య కోపం. ఇక్కడ కూడా మీ అన్నయ్య గురించేనా? ఆకలిగా ఉంది, మీ ఊరి వంటలు రుచి చూద్దాం పదా అని పల్లవి మనసుని డైవర్ట్ చేశాడు రిషి. సావిత్రమ్మ గారు కూతురికి అల్లుడికి ప్రేమగా కొసరి వడ్డించారు. పల్లవి భోజనం చేస్తూ, కావ్య వెళ్ళి అన్నయ్యని కూడా భోజనానికి పిలువు, అందరు కలిసి తిందాం అంది. మీ అన్నయ్య తర్వాత తింటారులే, ముందు మీరు తినండి అంది కావ్య. అదేంటి కావ్య అలా అంటావు?
నువ్వు వెళ్ళి బావని పిలువు. అత్తయ్య గారు మీరు వెళ్ళి మామయ్య గారిని పిలవండి అన్నాడు రిషి. ఆయన నైట్ టైం ఎక్కువ తిన్నారు బాబు, నేను భోజనం ఆయన గదికే తీసుకెళ్తాను. భోజనం చల్లారిపోతుంది, మీరు తినండి అన్నారు సావిత్రమ్మ గారు. మీరెలా అంటే కుదరదు అత్తయ్య గారు, మామయ్య గారు బావా వస్తేనే నేను కూడా భోజనం చేస్తాను, లేకపోతే ఏమీ తినను అని చేతులు కట్టుకుని కూర్చున్నాడు రిషి అంత మొండిగా చేసేసరికి ఇక చేసేది ఏదీ లేక అత్తా కోడలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చెరువు వైపుకు వెళ్ళారు వాళ్ళ భర్తలను పిలవడానికి. ఏంటి రిషి ఇది, వాళ్ళు మనల్ని ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ, ఇక మనతో కలిసి భోజనం చేస్తారని అనుకుంటున్నావా? మళ్ళీ ఏం గొడవ చేస్తారో ఏంటో అంది పల్లవి. నువ్వు కంగారు పడుకు పల్లవి, ఎలాంటి గొడవ జరగదు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా, మా ఇంట్లో అందరితో కలిసి భోజనం చేసేదాన్ని, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నామని, మళ్ళీ అందరితో కలిసి ఎప్పుడు భోజనం చేస్తావో అని. నీకోసమే ఇదంతా అన్నాడు రిషి. నీ ఉద్దేశం నాకు అర్థమైంది రిషి, కానీ ఈ సిచ్యువేషన్లో అది సాధ్యమా అని డౌట్గా అడిగింది పల్లవి. వెళ్ళారుగా అత్తయ్య గారు కావ్య, వాళ్ళే చూసుకుంటారు అంతా, నువ్వు చూస్తూ కూర్చో అన్నాడు రిషి. ఇంట్లో తనకిష్టం లేని పని జరగడానికి కారణమైన కావ్యపై పీకల దాపా కోపంతో ఉన్నాడు కృష్ణ. అసలు అది వచ్చాక ఇంట్లో నా మాటకు విలువ లేకుండా పోయింది. జీవితంలో ఎవరి ముఖం అయితే చూడకూడదనుకున్నానో వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చింది. చెప్తా దీని సంగతి. ఇంకోసారి సొంత నిర్ణయాలు తీసుకోకుండా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. కావ్య గుమ్మం దగ్గర నిలబడి, అమ్మో ఏంటి వీడు కారాలు మిరియాలు నూరుతున్నాడు, ఈ టైం వీడిని కదిపితే ఏదో సినిమాలో డైలాగులా కత్తులతో కాదు కంటి చూపుతో చంపేటట్లున్నాడు. ఇప్పుడు ఎలా, ముందు కరోనా వెనక ఒమైక్రాన్ అన్నట్టుంది నా పరిస్థితి అనుకుంది మనసులో. మళ్ళీ అంతలోని రిషి కోసం తప్పదు కదా అని తనొచ్చింది అడగడానికి గుర్తుగా చిన్నగా దగ్గింది. ఆ సౌండ్ విని గుమ్మం వైపు చూసి, ఏంటి ఇలా వచ్చావు అన్నాడు కృష్ణ కోపంగా. అంటే అది ఇప్పుడు ఏం చెప్పాలి అని తనలో తను అనుకుని, ఏంటి చెవులు పనిచేయడం లేదా అన్నాడు కృష్ణ గట్టిగా. ఎందుకు పనిచేయడం లేదు, ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి, కానీ నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు తిట్టే తిట్లకి నా చెవులు పోతాయేమో అని మనసులో అనుకుని, ఏం లేదు భోజనానికి పిలవడానికి వచ్చాను. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు తినడం మన ఇంటి ఆనవాయితీ కదా, అత్తమ్మ చెప్పారు, అందుకే మీరు కూడా వస్తే అందరం కలిసి భోజనం చేద్దాం అంది కావ్య. నేను వాళ్ళతో కలిసి భోజనం చేయడమా, అది కలలో కూడా జరగదు. మా ఇంటి ఆనవాయితీల గురించి నీకు అనవసరం. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కానీ ఈ ఇంటి మనిషివి కాదు. ఎంతలో ఉండాలో అంతలో ఉంటే నీకే మంచిది. ఇప్పటి వరకు చేసింది చాలు, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. అసలే మెంటల్లో ఉన్నాను, కాసేపు నువ్వు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు కృష్ణ. మీరు కట్టిన తాళి నా మెడలో ఉన్నంత వరకు నేను ఈ ఇంటి మనిషినే, కాదని ఎవరూ అనలేరు. ఇప్పుడు నా గురించి ఎందుకు, అసలు విషయానికి వస్తాను. పెదరాయిడ్లా అందరికీ సలహాలు ఇస్తారు, తీర్పులు ఇస్తారు. ఇదేనా ఇంటికి వచ్చే వాళ్ళకి మీరిచ్చే గౌరవం? ఇదేనా మీ మర్యాద? ఊర్లో మీకు ఎంత పేరుంది? ఈ విషయం నలుగురికి తెలిస్తే పోయేది మీ పరువే. ఏదో నాకు అనిపించింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని కావ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి భోజనానికి రమ్మని పిలిచారు సావిత్రమ్మ గారు. ఏంటి కొత్తగా భోజనానికి పిలుస్తున్నావు? ఎప్పట్లా ఇక్కడికే తీసుకునిరా అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. అది కాదండి, అల్లుడు గారు మీతో కలిసి భోజనం చేయాలని అనుకుంటున్నారు, మీరు వస్తేనే తింటారని, తినకుండానే కూర్చున్నారు. మీ వల్ల ఇంటి అల్లుడు పస్తుండడం మంచిది కాదు అన్నారు సావిత్రమ్మ గారు. ఏంటి మాట్లాడితే అల్లుడు అల్లుడు అంటున్నావు? నేనేమైనా అతని కాలు కడిగి కన్యాదానం చేశానా? ఈ ఇంటికి అల్లుడు అవడానికి నాకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళే కాదు. ఊరు పేరు తెలియని అనాథ నాకు అల్లుడు కాదు. అసలు కూతురే లేదనుకుంటే అల్లుడు ఎక్కడి నుండి వచ్చాడు? వెళ్ళి ఇక్కడి నుండి అన్నారు ప్రతాప్ రెడ్డి గారు కోపంగా. అది కాదండి, మీరు రాకపోతే అతను తినడని మొండిగా కూర్చున్నాడు. మీరు రాకపోతే అతను తినడు, అతను తినకపోతే అమ్మాయి తినదు. మీ పంతాలతో పట్టింపులతో కడుపుతో ఉన్న పిల్లని పస్తులుంచుతారా? మీకు వాళ్ళ మీద కోపం, ఎంత కోపం ఉన్నా పక్కన పెట్టి వచ్చి 4 మెతులకు తినండి అన్నారు సావిత్రమ్మ గారు. ప్రతాప్ రెడ్డి గారు కూతురు మీద ఎంత కోపం ఉన్నా తన కోసం ఆమె తినకుండా ఉండడం నచ్చలేదు. అందుకే సరే పద అని సావిత్రమ్మ గారి వెనకే వెళ్ళారు. ఆయన రావడం చూసిన పల్లవి, రిషి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెప్పాను కదా మామయ్య గారు వస్తారని, చూస్తూ ఉండు మీ అన్నయ్య కూడా వస్తాడు అన్నాడు రిషి. అతను అలా అన్నాడో లేదో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చాడు. అమ్మయ్య, నా మాటలు బాగానే పనిచేశాయి, వీడు వచ్చి నా పరువు కాపాడాడు, లేకపోతే రిషి ముందు నా పరువు పోయేది అనుకుని. రిషి అన్నయ్య, ఇప్పుడు నీకు హ్యాపీనే కదా అంది కావ్య. కొంచెం కాదు కావ్య, చాలా, నాకు మాత్రమే కాదు మీ ఫ్రెండ్కి కూడా అన్నాడు రిషి. మాకు కూడా అదే కావాలి అత్తమ్మ, మీరు కూడా కూర్చోండి అని కావ్య అందరికీ వడ్డించింది. తింటున్నంతసేపు రిషి ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు, కానీ తండ్రి కొడుకులు మాత్రం మౌనంగా ఉన్నారు. భోజనం అయ్యాక ప్రతాప్ రెడ్డి వెళ్ళిపోతుంటే రిషి అతని వెనకే వెళ్ళి, మామయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రిషి. నాకెవరితోనూ మాట్లాడడం లేదు అని ప్రతాప్ రెడ్డి వెళ్ళిపోతుంటే రిషి ఆయన వెళ్లకుండా అడ్డుగా నిలబడి, మావయ్య ప్లీజ్ నేను చెప్పేది వినండి, మీరు మాతో అంత కోపంగా ఉంటే మాకు చాలా గిల్టీగా ఉంది. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మా తప్పే, కానీ
ఆ టైంలో మాకు అది తప్పు అనిపించలేదు. మీరు పల్లవికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ చేసేసరికి మాకేం చేయాలో తెలియలేదు. మా ప్రేమ గురించి మీకు చెప్తే అర్థం చేసుకుంటారో లేదో అని, ఒకవేళ చెప్పినా అలాంటి అనాథని అల్లుడుగా ఒప్పుకుంటారా లేదు అని భయపడి అలా చేశాం. జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా మమ్మల్ని క్షమించండి అన్నాడు రిషి. ప్రతాప్ రెడ్డి గారు అతనికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే రిషి బాధగా నిలబడ్డాడు. అన్నయ్య, మామయ్య గారి మాటలకి బాధపడకండి. పల్లవి ఇక్కడ నుండి వెళ్ళేసరికి వాళ్ళు మమ్మల్ని తప్పకుండా క్షమిస్తారు, మిమ్మల్ని, నాది గ్యారంటీ అంది కావ్య. నా నమ్మకం కూడా అదే కావ్య. నేను రేపు వెళ్తున్నాను, పల్లవిని జాగ్రత్తగా చూసుకో అన్నాడు రిషి. పల్లవి గురించి నువ్వేం దిగులు పడకు, తనని ఇక్కడ మహారాణిలా చూసుకుంటాం అంది కావ్య. మరుసటి రోజు రిషి బెంగళూరు వెళ్ళిపోయాడు. పల్లవిని సావిత్రమ్మ గారు కావ్య కాళ్ళు కింద పెట్టుకోకుండా చూసుకుంటున్నారు. సావిత్రమ్మ గారు పల్లవికి ఏదో ఒకటి వండి పెడుతూనే ఉన్నారు. కావ్య బలవంతంగా తినిపిస్తూనే ఉంది. ఏంటమ్మా ఇది, మీరు రిషి కంటే దారుణంగా తయారయ్యారు. ఇలానే ఉంటే బేబీ పుట్టేసరికి 2 నింతలు అవుతాను అంది పల్లవి. ఏంటి ఆ మాటలు? ఇప్పుడు నువ్వు తినేది నీ కోసం కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా. ఇంకా నీకు ఏం తినాలనుందో చెప్పు, చేసి పెడతా అన్నారు సావిత్రమ్మ గారు. అమ్మా, నాకు పుల్లటి మామిడికాయలు తినాలనుంది అంది పల్లవి. ఈ టైంలో దొరకడం కష్టం అనుకుంటానే, ఎవరికైనా చెప్పి చూస్తా అన్నారు సావిత్రమ్మ గారు. ఆ సాయంత్రం పల్లవికి ఇష్టమైన గారెలు, కోడి కూర చేసి పల్లవికి ఆమె చేతులతోనే తినిపిస్తున్నారు సావిత్రమ్మ గారు. ఇందులో కావ్య బుంగమూత పెట్టుకుని వాళ్ళ పక్కన కూర్చుంది. సావిత్రమ్మ గారు కావ్యను గమనించకుండా పల్లవికి తినిపిస్తున్నారు. ఆవిడ తను పట్టించుకోకపోవడంతో కావ్య పెద్ద గొంతుతో ఏడ్చినట్లు యాక్ట్ చేస్తూ, అత్తమ్మ, మీరు మీ కూతురు వచ్చాక నన్ను పట్టించుకోవడమే మానేశారు అంది రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ. అదేంటమ్మా అలా అంటావు? నాకు మీ ఇద్దరు ఒక్కటే. పల్లవి కడుపుతో ఉంది కదా అని కొంచెం ప్రత్యేకంగా చూస్తున్నాను అంతే అన్నారు సావిత్రమ్మ గారు. అవునా, అయితే నేను కూడా కడుపుతో ఉన్నా, నాకు కూడా అవి పెట్టండి అంది కావ్య. కావ్య నోటి నుండి ఆ మాట వచ్చేసరికి సావిత్రమ్మ గారు పల్లవితో పాటు అటుగా వస్తున్న కృష్ణప్రసాద్ కూడా షాక్ అయ్యాడు. నేను విన్నది నిజమేనా? అసలు దీన్ని ముట్టుకోకుండా ఇదెలా సాధ్యం అనుకున్నాడు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి కావ్యకి నవ్వాగలేదు. పెద్దగా నవ్వుతూ, హలో, ఏంటి అలా నోర్లు తెరిచారు? అలా చెప్తే నన్ను కూడా స్పెషల్గా చూస్తారని జస్ట్ జోక్ చేశా అంతే. కడుపు లేదు, కాకరకాయ లేదు అంది. కావ్య మాటలకు వాళ్ళకు కూడా నవ్వాగలేదు. అల్లరి పిల్లరా, నీకు కూడా తినిపిస్తారా అని ఇద్దరికి తినిపించారు సావిత్రమ్మ గారు. గారెల కోసం ఎంతగా తెగించావి రాక్షసి, కాసేపు భయపడి చచ్చాను అనుకుని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.